నేను వసంత వరప్రసాద్ ప్రొడ్యూసర్ని. యాక్చువల్గా ఈ సినిమా ఒక యూత్ ఓరియంటెడ్ మూవీగా తీర్చిదిద్దాం. ప్రజెంట్ యూత్ ఎలా స్పాయిల్ అయిపోతున్నారు, వీటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పేరెంట్స్ ఆశయాలు వీళ్ళు తప్పుదారిలో వెళ్తూ వాళ్ళకి ఎలా బాధ పెడుతున్నారో వీటి విషయంలో మేము చిత్రీకరిస్తున్నామండి. తర్వాత ఇది యాక్చువల్గా 2 షెడ్యూల్గా మేము ప్లాన్ చేస్తున్నాము. అది ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ అండ్ సెకండ్ ఈజ్ వైజాగ్ అండి. దీంతో చెప్పాలంటే ఇది ఇలాగొచ్చేసి ఇది సినిమా చేసడం కాదు. ఈ స్క్రిప్ట్లో ఒక 6 month కృషి చేసామండి. యూత్కి మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా మేము ప్లాన్ చేసాము. అదేవిధంగా పేరెంట్స్ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక సజెషన్గా మేము ఈ త్రిబుల్ ఎస్ మూవీస్ క్రియేషన్ నుంచి సజెషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నామండి. ఈ హైదరాబాద్ టు వైజాగ్ అనే మూవీ ద్వారా తెలుగు తెరకు హీరోగా పరిచయం అవుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా త్రిబుల్ ఎస్ బ్యానర్ వసంత వరప్రసాద్ గారు, ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్, ఆయనకి నేను ఏం చేసినా తక్కువే. ఆయన రుణం నేను మర్చిపోలేను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి చాలా కృతజ్ఞుడిని. అండ్ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. థ్యాంక్ యూ. नमस्कार, मेरा नाम मधुलग्ना दास है. सबसे क्षमा चाहती हूँ कि मैं तेलुगु में नहीं बोल सकती, लेकिन हिंदी में कम्युनिकेट करती हूँ. मुझे एक बहुत बड़ा अवसर मिला है वरप्रसाद सर से हैदराबाद टू वाइजैक मूवी में, जो मैं अपना टैलेंट प्रूव करना चाहती हूँ. दिस इज़ द प्लेटफॉर्म फॉर मी इन तेलुगु इंडस्ट्री. तो डेफिनेटली अपना ट्राई बेस्ट दूंगी और सबको चाहूँगी यही कि मूवी हिट हो और आप लोगों की सबकी शुभकामनाएँ मुझे चाहिए. Thank you very much. It's very difficult for a fresher, somebody to give an opportunity for a fresher. But sir was very kind enough and very generous to provide me this platform wherein I can showcase my talent. Coming to this film, Hyderabad to Vizag, it's a very message-oriented film. It's about youth. How is the transformation, the way they live in home, from there how they get spoiled into drugs, into pubbing, all that culture, how the transformation takes place, and what is the remedy for it, what is the root cause. So basically it's a message-oriented film. We are here out with a very positive message and a social cause. So we are trying our best. It's a very wonderful team, though we are all freshers. We need your blessings so that, we can kickstart in this Tollywood with a great hit. Thank you. मेरा नाम నా పేరు ఏంజల్ గరేవాల్ ఫ్రమ్ ముంబై. వరప్రసాద్ గారు నిజంగా చాలా ధన్యవాదాలు కోరుకుంటాను మనస్ఫూర్తితో. ఇంత మంచి ఆఫర్ ఇచ్చారు తన మూవీలో. అందరికీ నమస్కారం, నా పేరు సోనియా. ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చినందుకు వరప్రసాద్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఈ సినిమాతో మంచి యాక్టర్గా పేరు తెచ్చుకుంటాను. మీ అందరి ఆశీర్వాదం మాకు కావాలి, తప్పకుండా ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వికాస్. I'm doing this movie as a music composer. 5 songs ఉన్నాయి మూవీలో అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ స్కోర్. డిఫరెంట్గా ఈ సినిమా ఖచ్చితంగా న్యూ ప్యాటర్న్స్కే వెళ్తున్నాం. ఇది కూడా ఎర్లియర్ నా మూవీ కూడా ఇదే, 2 months బ్యాక్ ఇదే ప్రెస్ మీట్లో చెప్పాం. నెక్స్ట్ దిస్ ఇస్ మై సెకండ్ మూవీ. 5 songs కూడా 5 different ప్యాటర్న్స్లో ఉంటాయి, దేనికి సంబంధం ఉండదు. బట్ వెరీ గుడ్ మెసేజెస్ ఉంటాయి సాంగ్స్లో కూడా. బట్ అట్ ద సేమ్ టైం యూత్ఫుల్గా ఉంటుంది. అండ్ ఐ సింప్లీ థ్యాంక్ అని ఎందుకన్నా అంటే ఇంకా చాలా పెద్ద రోల్ ఉంది ఆయనతోటి. ఆయన సీక్రెట్గా చాలా ఉన్నాయి ఈ సీక్రెట్ రోల్. సో అందుకే వరప్రసాద్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ డైరెక్టర్గా యాజ్ వెల్ యాజ్ ప్రొడ్యూసర్గా కూడా ఆయన డబుల్ చేయడం, ఇట్స్ రియలీ అ టఫ్ జాబ్ ఎవరికైనా. బట్ ఈజ్ హ్యాండ్లింగ్ ఇట్. బట్ చాలా బాగుంది, బాగా వస్తుంది అవుట్పుట్ కూడా. ఆ సాంగ్స్ కూడా ఆల్రెడీ 2 songs రికార్డ్ అయ్యాయి, ఇంకో 3 songs బ్యాలెన్స్ ఉన్నాయి. సో షూటింగ్ కూడా అబ్రాడ్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఇంత ఆపర్చునిటీ ఇచ్చిన వరప్రసాద్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అలాగే మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.